నమస్కారం. ఎన్నో సంక్లిష్టమైన విషయాల లోతుల్లోకి వెళ్ళి వాటిని సరళంగా, ఆసక్తికరంగా మనం కలిసి తెలుసుకునే ఈ ప్రయాణానికి స్వాగతం. మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని మనందరికీ తెలుసు. కాని ఆ పేరు వెనుక ఉన్న అసలు అర్థమేమిటి? ఇది కేవలం ఒక పండుగ? లేక అంతకు మించి మనం తెలుసుకోవాల్సిన లోతైన రహస్యమేదైనా దాగుందా? అవును, ఇవన్నీ ఇంకా అంతకు మించి కూడా. సరే, మరింకెందుకు ఆలస్యం? పదండి, ప్రపంచంలోనే అత్యంత గహనమైన పండుగల్లో ఒకటైన ఈ మహాశివరాత్రి వెనుక ఉన్న అద్భుతమైన పొరల్ని ఒక్కొక్కటిగా విప్పి చూద్దాం. మొట్టమొదటగా మనందరికీ సుపరిచితమైన కథతోనే మొదలుపెడదాం. శివపార్వతుల కళ్యాణం. ఇది ఏదో మామూలు ప్రేమకథ అనుకుంటే పొరపాటే. ఇది యావత్ విశ్వం యొక్క సమతుల్యత కోసం జరిగిన ఒక దివ్యమైన కలయిక అన్నమాట. కథ ఎలా మొదలవుతుందంటే, శివుడి మొదటి భార్య సతీదేవి తన తండ్రి చేసిన అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ దుఃఖంలో శివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆయన అలా లోకం నుంచి తప్పుకోవడంతో తారకాసురుడు అనే రాక్షసుడు విజృంభించాడు. శివుడికి పుట్టే కుమారుడు తప్ప అతన్ని ఎవ్వరూ చంపలేరు. ఇక్కడే సతీదేవి పునర్జన్మ అయిన పార్వతీ రంగప్రవేశం చేసి కఠోర తపస్సుతో శివుడుని మెప్పిస్తుంది. చివరికి వారి వివాహం జరిగి విశ్వంలో మళ్లీ శాంతి నెలకొంటుంది. అయితే శివుడిని మెప్పించటం అంత తేలిక కాదుగదా. పార్వతీకి కూడా అదే అర్థమైంది. అందుకే ఆమె ఒకే ఒక్క మార్గాన్ని ఎంచుకుంది. అదే తపస్సు. అంటే తనలోని ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలింపజేసే ఒక కఠోరమైన దీక్ష అన్నమాట. ఇక పెళ్లి ఊరేగింపు సంగతి చూడాలి. అదొక అద్భుతమైన దృశ్యం. ఒకవైపు పార్వతీ తరపున రాజ వైభవం, పట్టుబట్టలు, బంగారం, దివ్యమైన సంగీతం. మరోవైపు శివుడి ఊరేగింపు. ఒంటినిండా భస్మం, మెడలో పాములు, చుట్టూ భూతగణాలు, అస్తవ్యస్తమైన లయలు. అంటే రెండు పూర్తి విభిన్నమైన ప్రపంచాలు ఒకేచోట కలిశాయన్నమాట. ఆ భూతగణాలను చూసి అందరూ భయపడచ్చు. కానీ దాని వెనుక ఒక లోతైన అర్థముంది. సమాజం ఎవరినైతే వెలివేస్తుందో, ఎవరినైతే అణగదొక్కుతుందో వాళ్లందరికీ నేనే దిక్కు అని చెప్పడమే శివుడి ఉద్దేశ్యం. ఆయన ప్రేమకు ఎలాంటి హద్దులు లేవని చెప్పే ఒక బలమైన సందేశమది. అయితే అంత భయంకరంగా ఉన్న శివుడిని చూసి పార్వతీ కుటుంబం కంగారుపడింది. అంతే, వాళ్లని శాంతపరచటానికి పార్వతీ కోరిక మేరకు ఆ యోగి ఒక్క క్షణంలో కళ్యాణసుందరుడిగా మారిపోయాడు. అంటే ఊహకూడా అందని అత్యంత సుందరమైన రూపమనమాట. సరే, అది శివపార్వతుల కథ. ఇప్పుడు మనం ఇంకాస్త వెనక్కి వెళ్దాం. అసలు శివుడిని లింగరూపంలో ఎందుకు పూజిస్తాం? ఈ రూపం వెనుక ఉన్న కథే లింగోద్భవం. ఒకసారి బ్రహ్మకి, విష్ణువుకి తమలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. ఆ వాదన విశ్వాన్ని ప్రమాదంలో పడేసేలా ఉంది. సరిగ్గా అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం మొదలుకాని చివరకాని కనుక్కున్నవాళ్లే గొప్ప అని ఒక ఆకాశవాణి పలికింది. ఇద్దరూ విఫలమయ్యారు. కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. దాంతో ఆ అగ్నిస్తంభం నుండి శివుడు ఆవిర్భవించి తన నిరాకార అనంతమైన తత్వాన్ని చాటి చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వాళ్ళిద్దరి ప్రవర్తన. విష్ణువు వరాహరూపంలో కిందకి వెళ్లాడు, ఓడిపోయానని వినయంగా ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లి ఓడిపోయినా గెలిచానని ఒక పువ్వుతో కలిసి అబద్ధం చెప్పాడు. ఇది వాళ్ల స్వభావాల్లోని తేడాని స్పష్టంగా చూపిస్తోంది. అబద్ధం చెప్పినందుకు శిక్షగా బ్రహ్మకి భూలోకంలో పూజలుండవని శివుడు శపించాడు. ఆ ప్రభావం మనకు ఇప్పటికీ కనిపిస్తోంది కదా. బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదుగా ఉండటానికి ఇదే కారణం అని మన సంస్కృతిలో నమ్ముతారు. ఇప్పటిదాకా మనం పురాణ కథలు చూశాం. కాని శివరాత్రి కేవలం కథలకే పరిమితం కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. మన శరీరం మీద, మన చైతన్యం మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఒక ఖగోళ విజ్ఞానం. ఆశ్చర్యంగా ఉంటుంది, కాని ఇది నిజం. మహాశివరాత్రి నాడు గ్రహాల అమరిక వల్ల భూమి ఉత్తరార్ధగోళంలో శక్తి సహజంగా పైకి ప్రవహిస్తుంది. మన శరీరంలోనే దాదాపు 72% నీరుంటుంది కాబట్టి ఈ శక్తి మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనలో ఒక సహజమైన శక్తి ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుందన్నమాట. ఆహా, ఇక్కడే మనకు జాగారం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. జాగారమంటే కేవలం రాత్రంతా మేల్కొని ఉండటం కాదు, వెన్నెముకను నిటారుగా ఉంచి ఆ పైకి ప్రవహించే విశ్వశక్తిని మన శరీరంలోకి పూర్తిగా ఆహ్వానించడం. ఎందుకంటే మనం అడ్డంగా పడుకుంటే
ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లే. అదే మనం వెన్నెముకను నిటారుగా ఉంచామనుకోండి, అది ఒక యాంటెనాలా పనిచేసి ఆ శక్తిని నేరుగా మన నాడీ వ్యవస్థలోకి, మెదడులోకి పంపిస్తుంది. దీనివల్ల మనలో స్పష్టత, చైతన్యం పెరుగుతాయి. చూసారా, సూత్రం ఒకటే, కాని ఆచరించే విధానాలు మాత్రం అనేకం. భారతదేశమంతటా ఈ పండుగను ఎన్ని రకాలుగా, ఎంత వైభవంగా జరుపుకుంటారో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు, వారణాసిలో గంగాస్నానాలు చేస్తే హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా 7 రోజులపాటు దేవతల జాతర చేస్తారు. తమిళనాడులో అరుణాచలం చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే కాశ్మీర్లో తాంత్రిక పూజలు చేస్తారు. ఇక నేపాల్లో అయితే లక్షలాది మంది భక్తులు, నాగసాధువులు ఒకచోట చేరతారు. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత. వీటన్నిటిలో కాశ్మీర్ పండితులు జరుపుకునే హెరత్ చాలా భిన్నమైనది. హరరాత్రి అంటే హరుని రాత్రి అన్నమాట. వాళ్లు చేసే వాటుక్ పూజలో మట్టి కుండలను పెట్టి దేవతలను ఆవాహన చేస్తారు. అంతేకాదు, అక్కడ చేపలు, మాంసాన్ని కూడా నైవేద్యంగా పెడతారు. సృష్టిలోని ప్రతి దాన్ని స్వీకరించడమే దీని వెనకున్న తత్వం. సరే, ఇన్ని కథలు, ఇన్ని ఆచారాలు, వీటన్నిటి వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? అంతిమంగా మనం దేని సాధించాలి? అదే, మన అహంకారాన్ని శివుడిలో విలీనం చేయడం. ఈ పండగను నెలలోకెల్లా అత్యంత చీకటి రాత్రి రోజున ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఆ చీకటి అనేది చెడుకు కాదు, శూన్యానికి ప్రతీక. సృష్టి అంతా ఉద్భవించడానికి ముందున్న ఆ నిరాకార, నిర్గుణ స్థితికి అది చిహ్నం. ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం శివుడిని నీలకంఠుడిగా గుర్తుచేసుకోవాలి. సముద్రమథనంలో వచ్చిన హాలాహలాన్ని తాగి దాన్ని తన గొంతులోనే నిలుపుకొని విశ్వాన్ని కాపాడినవాడు ఆయన. అంటే ఎలాంటి విషాన్నైనా నిర్వీర్యం చేయగల శక్తి ఆయనది. ఇదే కారణంతో భక్తులు శివుడికి దత్తూర అంటే ఉమ్మెత్త పువ్వులులాంటి విషపూరితమైన వాటిని సమర్పిస్తారు. ఇక్కడ పువ్వు ఒక ప్రతీక మాత్రమే. నిజానికి మనం సమర్పించేది మనలోని అహంకారం, కోపం, ఆశ లాంటి విషాలను. వాటిని స్వీకరించి మనల్ని శుద్ధి చేయగలవాడు ఆయొక్కడే కాబట్టి. అంతిమంగా ఈ రాత్రి యొక్క లక్ష్యం శివోహం, నేనే శివుడను అనే అద్వైత స్థితిని అనుభూతి చెందడం. మన వ్యక్తిగత అస్తిత్వాన్ని ఆ విశ్వ చైతన్యంలో కరిగించివేయడం. మరి ఈ చీకటి రాత్రి మనలో ఉన్న ఏ అంధకారాన్ని మనం విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం?